ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. మన జీవితంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు, రకరకాల సామర్థ్యాలు కలిగిన వారు తారసపడుతూనే ఉంటారు. అలాంటి వారిలో మాట్లాడుతూనే ఒకేసారి 3 విషయాలు ఆలోచించగల సామర్థ్యం కలిగిన వారు, ఎదుటి వాళ్ళను నవ్విస్తూ లోపల మాత్రం చాలా లోతుగా అలా ఆలోచిస్తూ, ఎదుటివారు నిమిషం మాట్లాడితే వారి అంతరంగాల్లో దాగిన ప్రతి విషయం, ప్రతి కదలికలు ఇట్టే పసిగట్టగల సామర్థ్యం అంటూ ఉందంటే వారు ఖచ్చితంగా మిథున రాశి వారై ఉంటారు. కేవలం వారికి మాత్రమే ఈ సామర్థ్యం ఉంటుంది. మీరు కానీ, లేదా మీ కుటుంబంలో కానీ, మీ జీవితంలో కానీ మిథున రాశి వారు ఉంటే వారి రహస్యమేంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తిగా మీకే అర్థమవుతుంది. బయట చాలా లైట్గా కనిపించే వీరు లోపల మాత్రం చాలా పవర్ఫుల్గా ఆలోచించే మిథున రాశి 3 గుట్టులు పూర్తిగా బయట పెట్టబోతున్నాను. వీరి చివరి గుట్టు తెలిసిన తర్వాత మీరు మిథున రాశిని ఎప్పటికీ తక్కువగా అంచనా వేయలేరు. అలాంటి వాటిల్లో మొదటి గుట్టు మిథున రాశి గుర్తు జంట గుర్తు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే వీళ్ళలో 2 రకాల ఆలోచనలు, 2 రకాల స్వభావాలు, అలాగే 2 వైపులా స్పందించే మైండ్ ఉంటుందండి. ఒక క్షణం చాలా హ్యాపీగా మాట్లాడేలా ఉంటారు, మరో క్షణం మౌనంగా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ లోతులో ఆ మౌనం వెనక దాగిన రహస్యం అది కేవలం వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది అందరూ అనుకున్నట్టు మెంటల్ ప్రాబ్లం కాదు. ఇది మిథున రాశి వారి ప్రత్యేక శక్తి. బుధగ్రహ ప్రభావం వల్ల వేగంగా ఆలోచించడం, పరిస్థితులకు వెంటనే అడ్జస్ట్ అవ్వటం, ఒకేసారి చాలా విషయాలను హ్యాండిల్ చేయడం వీళ్లకు సహజంగా వస్తాయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరితో ఉన్నా ప్రతి విషయానికి వీరు అడ్జస్ట్ అవ్వగలరు, హ్యాండిల్ కూడా చక్కగా చేయగలరు. కానీ ఇదే కారణంగా చాలామంది వీళ్ళను కన్సిస్టెంట్ కాదంటారు. నిజానికి వీళ్ళు కన్సిస్టెంట్ కాదు, మల్టీ టాలెంటెడ్. రకరకాల మైండ్ సెట్లతో రకరకాల గేమ్ ఆడగల చాకచక్యమైన సామర్థ్యం అండి అది. ఇక గుట్టు నెంబర్ 2, వీరి మాటల్లో మాయ, మౌనంలో గంభీరం దాగి ఉంటుంది. మిథున రాశి వాళ్ళ మాటలు చాలా పవర్ఫుల్. వీళ్ళు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఆకర్షితులు అవుతారు. మాటల్లో లాజిక్ కూడా ఉంటుందండి. అంత గొప్పగా మాట్లాడగల సామర్థ్యం కేవలం వీరికి మాత్రమే ఉంటుంది. హ్యూమర్ ఉంటుంది. కానీ అసలు గుట్టు ఏమిటంటే వీళ్ళు అన్నీ చెప్పరు, చాలా విషయాలు దాచుకుంటారు. ఎన్నో రహస్యాలను వీరి బుర్రలో దాచుకుని ఉంటారు. అవసరమైతే మౌనంగా గేమ్ ఆడగలుగుతారు. వినేవాళ్ళేమో చాలా వరకు అన్నీ చెప్పేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అసలు కీలకమైన విషయం మాత్రం ఎప్పటికీ బయట రాదండి వీరి ద్వారా. అందుకే మిథున రాశి వాళ్ళు మంచి స్పీకర్స్, మంచి రైటర్స్, మంచి మార్కెటర్స్, మంచి స్ట్రాటజిస్ట్స్. మాటల్లో మాత్రం చాలా తీయగా, సాఫ్ట్గా ఉంటుందండి. లోపల మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది. వీరి మాటల తీయదనాన్ని చూసి చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ నిజానికి లోపల ఎన్నో రకాల ఆలోచనలతో చాలా షార్ప్గా ఉంటారండి. అంత గొప్ప మాటకారి వీరు. ఇక గుట్టు నెంబర్ 3, వీరు ప్రేమ విషయంలో పిల్లల్లా ఉంటారండి. కుటుంబ విషయంలో పెద్దలాగా, ద్రోహం విషయంలో మోనార్క్ లాగా పూర్తిగా కట్ చేసేయగలుగుతారు. ఈ రాశివారు ప్రేమ విషయంలో చాలా చైల్డిష్గా ఉంటారండి. చాలా సరదాగా నవ్వులతో, జోక్స్తో అలా గడిపేస్తూ ఉంటారు. బోర్ ఏమాత్రం కొట్టనివ్వరండి. అంత కామెడీగా, అంత సరదాగా ఉండగలుగుతారు. కానీ వీళ్ళకు ఒక పెద్ద సమస్య ఉందండి. అర్థం చేసుకోకపోతే, మాటలతో కానీ గాయపరిస్తే, వీరి నమ్మకాన్ని ఏమాత్రం బ్రేక్ చేసిన, అంటే వీరు ప్రేమగా ఉన్నప్పుడు లేదా మానసికంగా ఏదైనా ఇబ్బంది పెట్టినా,
మాటలతో ఎదురుదాడి చేసినా లేదా వీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినా ఏమాత్రం గొడవ పడరండి, డ్రామా కూడా క్రియేట్ చేయరు. కేవలం మెంటల్గా డిస్కనెక్ట్ అయిపోతారు అంతే. అప్పుడు వాళ్ళు ఎదురుగా ఉన్న మనసులో ఏమాత్రం పట్టించుకోకుండా దూరంగా ఉంటారు. ఒకేసారి కట్ అయిందంటే ఇక అంతే సంగతులు. తిరిగి రావడం జీవితంలోకి అనేది చాలా కష్టం. ఒకవేళ వచ్చినా వీరికి బుర్రలో ఏమాత్రం వారి గురించి పట్టింపులు ఉండవండి, అలా వదిలేస్తారు అంతే. అలాగే మిథున రాశి వారికి ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. వీరికి చెప్పుకుంటూ పోతే చేటబారం అంత ఉంటుంది వీరి జీవితం. ఎందుకంటే రకరకాల టాలెంట్లు, రకరకాల సామర్థ్యాలు ఉన్న వీరి జీవితం రకరకాల మలుపులతో ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా కొన్ని మీకు చెప్పదలిచాను వీరి యొక్క ప్రత్యేకతలు. ఈ రాశి వారు చాలా 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 తెలివైన వారు, వాక్చాతుర్యం కలిగినటువంటి వారు, సామాజికంగా చురుగ్గా ఉంటారండి, ఏమాత్రం తడబడరు, ప్రతి విషయంలోనూ ముందు నిలుచుకుంటారు, మాటలతో ప్రతి ఒక్కరిని పడగొట్టగలరు. ఇవన్నీ పక్కన పెడితే కేవలం వీరు బుర్రతోనే సాధించుకొని రాగలుగుతారు. వీరి మాటలు అంత అద్భుతంగా ఉంటాయి, వీరి బుర్రలో మెదిలే ఆలోచనలు అంత తీయగా ఉంటాయి. వీరికి దైవమే అంత శక్తిని ఇస్తుందండి. వీరి మేధావితనం అంత బలంగా ఉంటుంది, అంత షార్ప్గా కూడా ఉంటుంది. వీరికి దుస్వభావ గుణం ఉంటుంది. అంటే 2 రకాలుగా ఆలోచించడం, అనుకూలత, హాస్యం, సృజనాత్మకత, ఉత్సుకత వంటి రకరకాల లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. వీరు వేగంగా నేర్చుకోగలుగుతారు, ఎలాంటి విషయాన్నైనా సరే ఇట్టే పట్టేయగలుగుతారండి. అలా తీర్చిదిద్దబడి ఉంటుంది వీరి బుర్ర. విశ్లేషణాత్మక ఆలోచనలు చేస్తారు. అందరూ చేసిన దానికన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా ఆలోచించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. మంచి సంభాషణలు చేస్తారు. ఇతరులను, వారి యొక్క స్వభావాలను కూడా తేలిగ్గా గ్రహించగలుగుతారు, హాస్యంగా మాట్లాడగలుగుతారు. వీరి అధిపతి బుధుడు కావడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మంత్రముగ్ధులను చేయగలరు వీరు మాటలతోనే. చాలా వరకు మార్కెటింగ్ ఫీల్డ్లో లేదా లీగల్ అడ్వైజర్గా కూడా చాలా బాగా ఉపయోగపడతారు వీరు. వీరి మాటలతోనే ఎంత ఆవేశంగా ఉన్న వారినైనా సరే ఇట్టే హాస్యంగా కూల్గా చేసేయగలిగే సామర్థ్యం వీరికి ఉంటుంది. అలాగే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు బుద్ధి మరియు సంభాషణ. వీరు అత్యంత తెలివైన వారు, త్వరగా జ్ఞానాన్ని సంపాదించి తమ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. అలాగే వీరి అనుకూలతలు పరిస్థితులకు త్వరగా అలవాటు పడగలరు, విభిన్న వాతావరణాల్లో సులభంగా కలిసిపోగలరు. సామాజిక పరంగా చూస్తే వీరికి స్నేహితులు ఎక్కువ, చురుకైన మరియు సరదా స్వభావంతో ఉంటారు. ఇతరులను కలుపుకోలుగా చేసుకోగలుగుతారు. ద్విస్వభావ భావం వీరిలో ఉంటుందండి. అంటే 2 రకాల స్వభావాలు ఉంటాయి. దీనివల్ల పలు కోణాల్లో ఆలోచించగలరు. ఉత్సాహం, కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా వరకు ఉంటుందండి. విశ్లేషణ, పరిశీలన, ఎదుటివారిని త్వరగా అంచనా వేయగల సామర్థ్యము, మోసాన్ని ఇట్టే పసిగట్టగల సామర్థ్యము ఉంటుందండి. అలాగే వీరి బలాల్లో గొప్ప విక్రయదారులు మరియు నిర్వాహకులు కాగలుగుతారు. హాస్యం, చమత్కారంతో ఇతరులను ఆకట్టుకుంటారు. విభిన్న రంగాల్లో రాణించగలరు. ఒకే సమయంలో బహుళ పనులు చేయగలరు. అలాగే వీరికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయండి. కొన్నిసార్లు నిలకడలేకపోవడం, త్వరగా విసుగు చెందడం వంటివి కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి మిథున రాశి అంటేనే లైట్ కాదు, లేయర్డ్. మాటలు మాత్రమే కాదు, మైండ్ గేమ్. సరదా మాత్రమే కాదు, స్ట్రాటజీ. ఈ 3 గుట్టులు తెలిసిన తర్వాత మీరు మిథున రాశి వారిని ఎప్పటికీ సింపుల్గా చూడరు. మీరు మిథున రాశి వారైతే ఈ లక్షణాల్లో మీకు ఎంతవరకు ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశి గుట్టుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
నమస్కారం.